దానికన్నా ఆన్సర్ చెప్పు, లేదా లేదు తంతాను. చెప్పు ఆన్సరు. చెప్పు రవి, సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది, ఎవరేం చేశారు నువ్వు మాట్లాడుతానే కదా ఎవరికైనా న్యాయం తెలిసేది. రవి నువ్వు మాట్లాడదు, నేను కొడతాను. రవి చెప్తున్నా, నాకు బుర్ర మంటలు చెప్తున్నా. నాకు సమాధానం చెప్పు. ఇంట్లో చెప్పు కదా నాకు నువ్వు. వాళ్ళు చేశారని నేను అమ్మాయికి చెప్పు. చెప్పు, తాగలట్టవో లేకపోతే ఇష్టపూర్వకంగా చేసుకుని చచ్చావో అది ఏదో చెప్పు. చెప్పు నువ్వేదో సమాధానం ఎక్కడ కూర్చోనంటావు. వాళ్ళే చేశారమ్మా. ఎలా ఉంటుంది అంటే బ్యాండ్లో టప టప లేచి పీకమ్మా. అప్పుడైనా బుద్ధి వచ్చి నోట్లోంచి మాట వస్తుందేమో. దేనికి సమాధానం చెప్పబోతే ఏం దేనికి పరిష్కారం? రవి పెళ్ళైతే నీ ఇష్టపూర్వకంగా సత్య ప్రమాణంగా నువ్వే చేసుకున్నావు. నేను అలా చేసుకోలేదు. ప్రతి ఒక్కదాని సమాధానం లేదు నీ దగ్గర. ఓ ఇష్టంతో చచ్చానో చావలేదనో లేదా చేసుకున్నానో చేసుకోలేదనో లేదా బలంతో పెట్టారనో లేకపోతే ఏదో చెప్పాలి కదా రవి. నువ్వు ఏది మాట్లాడకుండా ఆ అమ్మాయి ఏదైనా సూట్ కడుతుంటే ఇలా కూర్చొని చూస్తున్నావు. అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి?